చిక్కోలు జిల్లా రైతాంగానికి వంశధార జలధారగా చెప్పుకుంటారు. ఈ వంశధార గొట్టా బ్యారేజ్ నుండి కుడి ఎడమ కాలం నుండి సుమారు 2.5 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఖరీఫ్లో సాగునీరు అందక పలాస రైతాంగానికి హక్కుగా చెప్పుకునే 22,000 ఎకరాలు ఈరోజు ఎండకి ఎండిపోయే పరిస్థితి. వారికి అందాల్సినటువంటి టైలెంట్ సకాలంలో నీరు అందకపోవడంతో ఈరోజు ఆ రైతుల పక్షాన ఫిర్యాదుల విభాగంకి వచ్చినట్టు పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష్ ఉన్నారు. ఏం కష్టం వచ్చిందమ్మా ఈరోజు ఫిర్యాదు విభాగం రావాలి? టైలెండ్కి ముందు వాటర్ వదలాల్సిన ఒక షరతుని పక్కకు నెట్టి టైలెండ్కి ఈసారి ముందు వాటర్ వదలకపోవడం వల్ల గత సంవత్సరం ముందుగా మాకే నీరు వదిలారు. ఆ రోజు ఏ ఒక్క రైతు కూడా కంప్లైంట్కి రాలేదు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఈసారి ఇటు నరసనపేట టెక్కల్లోని మాకు వదలకుండా ముందు వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ సమస్య రావడం జరిగింది. అయితే దాదాపు జూన్ 15 నుంచి కూడా ఈ సమస్య మీద పోరాడడం, జూలై వస్తుంది, ఆగస్టు వస్తుందని డేట్లు మార్చడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు స్టార్టింగ్ పాయింట్ కూడా ఒక చుక్క వంశధార నీరు రాలేదు. కలెక్టర్ గారి దృష్టిలో కూడా చాలాసార్లు పెట్టడం జరిగింది. అయితే వారాబందీ దీని ప్రకారం టెక్కలి నర్సనపేటలో నీరు ఒక 10 రోజులు ఆపగలిగితే, పలాసాకి 10 రోజులు ఇవ్వగలిగితే మా ట్యాంకులన్నీ నిండిపోతాయండి అని టెక్కలి ఎమ్మెల్యే మరియు మంత్రి గారైన జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు సహకరిస్తున్నారు. ఆయన కూడా అక్కడ ఆయన రైతుల నుంచి ఆయనకి చాలా ప్రెషర్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి నీరు అందించడం జిల్లా మంత్రిగా నాది బాధ్యత అని అక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్స్ను కూడా ఆపమని ఆయన అధికారులకి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నరసనపేట ఎమ్మెల్యే గారు మాత్రం వీళ్ళు ఆపుతున్నా అక్కడున్న రైతుల ప్రెషర్కి వాళ్ళు నీరు వదిలేయడం వల్ల ఆ నీరు మా దాకా రాకపోవడం అనేది నిన్నటి వరకు జరిగిందండి. కలెక్టర్ గారికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు 12 వరకు అడిగారు మమ్మల్ని అని కలెక్టర్ గారు చెప్తున్నారు. నరసనపేట ఎమ్మెల్యే గారు అక్కడున్న రైతులు కూడా అర్థం చేసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా అందరికీ ఇక్కడున్న ప్రతి రైతులకి వంశధార నీటి మీద హక్కు ఉంది. ఈరోజు ముందు దగ్గరలో ఉన్నాం, వంశధారకి దగ్గర ప్రాంతాల్లో ఉన్నామని మీరు నీరు వదలకపోతే మీలాంటి రైతులే పలాసలో ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే పలాస నియోజకవర్గం కూడా ఉంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం 12వ తారీఖు వరకు అడిగారని చెప్తున్నారు. రేపు రాత్రి 12 గంటల నుంచి మీకు నీరు అక్కడ ఆపడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా రైతులు ఉత్సాహంతో ఎమ్మెల్యే గారు కానీ అక్కడ నీరు ఓపెన్ చేయడం జరిగితే ఈసారి పోలీసు సెక్యూరిటీతోని ఆ ఓపెన్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని పడతాయి. ఎందుకంటే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి నీరు అందించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది. ఆయన అదే పనిగా వెళ్తున్నారు. ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా అక్కడ మార్గ మధ్యంలోని అధికారులు నీరు కట్టి వచ్చినా కూడా కొంతమంది రైతులు అక్కడున్న ఎమ్మెల్యే గారు సహకారంతో చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందండి. మాకు మర్యాద తెలుసు. రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు మమ్మల్ని ఆగమన్నారు జిల్లా కలెక్టర్ గారు. 12 వరకే నర్సనపేట ఎమ్మెల్యే గారు మాకు టైం అడిగారు. 12వ తారీఖు తర్వాత ఆయన అక్కడ నీరు ఆపొచ్చని చెప్పారని ఈసారి మేము నమ్ముతున్నాము. దయచేసి ఎటువంటి అతిక్రమణ చర్యలు లేకుండా అక్కడ నీరు పూర్తిగా ఆపగలిగి ఆ నీరు మా దగ్గరికి రావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. మా ఫస్ట్ పాయింట్కి వచ్చాక 10 రోజులు మాకు డిస్టర్బ్ లేకుండా వదిలితే మేము ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. మరొక్కసారి చెప్తున్నాను, వంశధార నీటి మీద శ్రీకాకుళంలో అందరు రైతులకి హక్కు ఉంది. దగ్గరలో ఉన్న నియోజకవర్గాలని చెప్పి అతిక్రమణ చర్యలు చేస్తే అది చూడడానికి కూడా బాగుండదండి. అందరు ఎమ్మెల్యేలు కూడా ఇది అర్థం చేసుకుంటారని వింటున్నాను. జిల్లా కలెక్టర్ని, అదేవిధంగా వంశధార ఎస్సీని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా సంప్రదించినప్పటికి కూడాను ప్రస్తుతం వరుణుడు పెడమొఖం పెట్టాడు, వర్షాలు లేవు. ఈ నేపథ్యంలో ఆదిలోనే పంట పోయే పరిణామాలు పలాస రైతాంగాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని చూసే ఈరోజు కలెక్టర్ గారికి ప్రత్యక్షంగా వచ్చి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట ఇంకా పోలేదండి. ఈ టైంలో మాకు నీరు రాగలిగితే పూర్తి పంట రైతు ఇంటికి వెళ్తుంది. కరెక్ట్ టైం వచ్చింది. ఇంకా లేటు చేస్తే నీరు పంపించడంలోని పంట పోయే పరిస్థితి వస్తుందని ఈరోజు కలెక్టర్ గారికి అడగడం జరిగింది. ఆయన చాలా అర్థం చేసుకొని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆయన సకాలంలో స్పందించారు. రేపు రాత్రి నుంచి మాకు నీరు వదులుతారని నమ్మకం ఉంది. ఈసారి మాట ప్రకారం ఇటు నర్సనపేట ఎమ్మెల్యే గారు కానీ టెక్కల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికే అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆపండి, ఆ రైతులకు కూడా నీరు వెళ్ళాలని. అలాగే నర్సనపేట ఎమ్మెల్యే గారు కూడా జిల్లా ఇతర ఎమ్మెల్యే లాగా మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పలాస జిల్లాగా ఏర్పడబోతుంది. అది శిరీష్కి ఆ ఘనత దక్కుతుంది, లేదా గౌత్ ఫ్యామిలీకి దక్కుతుంది? తెలుగుదేశానికి దక్కుతుందండి. తెలుగుదేశం పార్టీ లాస్ట్ టైం వైఎస్సీపీ పార్టీ లాగా అడ్డదిడ్డంగా చేయకుండా ఏ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలన్నింటినీ కలిపి చేసుకొని ఏ ప్రాంతాలు అయితే ఈరోజు హెడ్ క్వార్టర్స్గా ఉంటాయి అవి బాగుపడతాయో, చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా వాటి మీద ఆధారపడి అభివృద్ధి చెందుతాయో కరెక్ట్గా ఊహించి చేస్తున్నారు.
క్రెడిట్ గోస్ టు టీడీపీ పార్టీ. భౌగోళికంగా చూస్తే గనక హైజాక్ చేసే పరిణామాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒక ఇద్దరు ప్రముఖుల పేర్లు కూడా కొత్తగా ఆవిర్భించే జిల్లాకు పెట్టాలని ప్రపోజల్ కూడా ఉంది. అందులో ఎవరి పేరు అయితే బాగుంటుంది శిరీష్ అభిప్రాయం? నాకు ఆ ప్రముఖుల పేర్లు కూడా రాలేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రజా ఆమోదం వరకే ముందుకెళ్తారని నమ్మకం మాకు కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఏడాది కావస్తున్న ఇంకా సోషల్ మీడియా వేదిక మిమ్మల్ని మానసికంగా ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళపై చర్యలు చేపట్టడంలో కుటుంబ ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి తాలూకా మానసిక స్థితి బాగోకపోవడం? కూటమి ప్రభుత్వం వైఫల్యం కాదండి, మాది మంచి ప్రభుత్వం. వారి లాంటి చర్యలు తీసుకోవడంలో మేము అంత ముందు ఉండం. ముందు ప్రజలకి గత 5 సంవత్సరాలు ఏదైతే కోల్పోయారో ఆ అభివృద్ధి సంక్షేమం అందించడం ఈరోజు మా ప్రథమ కర్తవ్యం. అయితే ఇతర రాజకీయ నాయకుల్లా కాకుండా పలాసలోని గాలికి ఎగురుకొచ్చిన ఒక వ్యక్తి అదృష్టం కొద్దీ 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్న పలాసకి ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ప్రతిపక్షాలని దోచుకొని తినడంలోనే తన తాలూకు మంత్రి పదవిని పూర్తిగా వేస్ట్ చేసిన వ్యక్తి ఈరోజు కూడా అదే పందాలో వెళ్ళడం వల్ల వచ్చిన సమస్య తప్పితే ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఇంత నీచంగా లేరు. ఇదే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పార్టీలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఓటమిలో ఓటమి స్వీకరించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అంతేగాని లోకల్గా ఉన్న ఒక ఎమ్మెల్యే, అప్పటి అభ్యర్థిగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న నా మీద మహిళ మీద బురద పూయడమే ఒక పనిగా పెట్టుకుని అంతకు మించి ఇంకెటువంటి పని లేకుండా రాజకీయ విలువల్ని పక్కన పెట్టి ఒక చదువు సంధ్య లేని కనీసం విలువలు లేని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్న అప్పలరాజు వల్ల పలాసాలు అటువంటి ప్రత్యేకత పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రంలో దాదాపు అన్నింటినీ కంట్రోల్ చేసుకొని వచ్చారు. ఈ పరిస్థితి సద్మరుగుతుంది, మానసికంగా బలోపేతం అవుతుంది. శిరీష మళ్ళీ స్థిరత్వంగా ఉండాలనుకుంటూ వారిపై ఎటువంటి చర్యలు చెప్పారు? నేను మానసికంగానే బలంగా ఉన్నానండి. ఆ రోజు అదే మాటలు అన్నారు, ఈరోజు నేను గెలిచాక అదే మాట అంటున్నారు. ఆయన పందాలో తేడా రాలేదు. అయితే ఆయన మాటలు ప్రజలు నమ్మలేదు. ఆయన 18,000తో గెలిస్తే ఈరోజు శిరీషాని 41,000తో గెలిపించినందుకైనా ఆయనకు బుద్ధి ఉండాలి. ఒకవేళ బుద్ధి ఉంటే అర్థం అవ్వాలి. అయినా ఆయనకి పాపం చెప్పుకోవడానికి ఏం పని లేదు. ఆయన చేసిన అభివృద్ధి కూడా 5 సంవత్సరాల్లో ఏమీ లేదు. గౌతు కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని ఈరోజు అదే పని చేస్తున్నాడు. ఈరోజు ఆయన 40,000తో ఓడిపోతే ఒకవేళ టికెట్ ఇస్తే సుమా ఇంకో 60,000తో 70,000తో ఓడిపోతే తప్పితే ఆయన మానసిక స్థితిలోని ఈరోజు మార్పు రాదు. నేను కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాను. ఆయన అకృత్యాలకు ఎప్పుడు తెరబడబోతుంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన చేసిన కూడా ఈరోజు మేము ఇంతవరకు ఓన్లీ మీకు చెప్పినట్టు ఇప్పుడు వరకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల మీద వెళ్తున్నాం. ఒక్కసారి అన్ని స్టెబిలైజ్ అయ్యాక ప్రజలకు అందాల్సిన అన్ని అందించాక అప్పుడు ఈరోజు ఒక్కొక్క తాలూకా చిట్టాలు బయటకు వస్తున్నట్టు అప్పలరాజు గారి తాలూకు శాఖలు ఏమేమి ఉన్నాయి కూడా అవి బయటకు వస్తాయి. తప్పులు ప్రజల ముందు నిరూపించి చట్టపరంగా ఆయన లోపల పెడతాం. కానీ వారిలాగా కక్ష పెట్టుకొని సిఐడి కేసులు, సిబిఐ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం వంశధార జలాలు పలాస నియోజకవర్గం రైతులకు అందకపోవడం విషయాన్ని బాధించి ఈరోజు ఆ రైతులకు సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్కి వచ్చి ప్రత్యక్షంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కాకపోతే పలాసలో గత 5 ఏళ్లుగా అప్పటి ప్రభుత్వం స్థానిక అప్పటి మాజీ ఎమ్మెల్యే వేధింపులకు గురవుతున్న ఆవిడ మాత్రం ప్రస్తుతం మానసికంగా బలోపేతంగా ఉన్నా కూడా సంక్షేమం, అభివృద్ధి వీటిని మాత్రం ప్రాధాన్యత తీసుకుంటున్నాం. సమయం వచ్చినప్పుడు అన్ని నిర్ధారణ అవుతాయి. వారికి అర్థం పట్టే రోజు కూడా దగ్గరలో ఉందని స్పష్టం చేస్తున్నాం. మరోవైపు చూస్తే కన్నా జిల్లాలో పునర్విభజన నేపథ్యంలో పలాస జిల్లాగా ఆవిర్భవిస్తుంది. ఆ జిల్లాకి ఎవరు పేరు పెడతారా అనే విషయం మాత్రం చంద్రబాబు నాయుడుకే విధేయతగా వదిలేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ప్రస్తుతం పలాస రైతాంగానికి మాత్రం పూర్తి స్థాయిలో టైలాండ్కి సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్కి ఇచ్చిన నివేదికలో కలెక్టర్ ఆ దిశగా వారికి సాయం చేస్తారా, ఎవరికైతే అడ్డంగా నిలిచిన టెక్కలి, నర్సనపేట ఎమ్మెల్యేలు ఆమె వేదన పట్టించుకుని ఆ రైతులకు సాగునీరు సహకరిస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.